చూడండి మన బైకు. వెల్కమ్ టు లే లదాఖ్. ఫైనల్ లే లదాఖ్ మైల్ స్టోన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. దీని 2 రోజుల నుంచి ఎదుగుతాను నేను. ఇంక దొరకదు అనుకునే టైంలో దొరికింది నాకు. నేనైతే ఈ ఫోటో కోసం 6 yearsగా వెయిట్ చేసిన. 6 years డ్రీము, 9 days కంటిన్యూస్ ట్రావెల్తో సోలో రైడ్ చేసి ఫైనల్గా మైల్ స్టోన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. ప్రజెంట్ మనం లే లదాఖ్లో ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కార్గిల్ పోతున్నా. ఈరోజు డే 10 అనమాట. 9 ఎందుకు పోస్ట్ చేయలేదంటే 9 ఫుల్ కంప్లీట్లీ రెస్ట్ తీసుకున్నాడే. మనతో పాటు మా పక్కనే ఏరియాలోనే వీళ్ళు ఉండింది. హాయ్ హాయ్, ఎట్లుండింది బ్రదర్ ఎక్స్పీరియన్స్? సూపర్, ఎంజాయ్ చేసినారా? సూపర్గా ఎంజాయ్ చేసినాము. బాగుంది ట్రిప్. యాక్చువల్లీ నాకు సర్చు దగ్గరలో కనపడిచ్చినారు. వీళ్ళ వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. స్టేకి కూడా తక్కువ ప్రైస్లో మంచి స్టే దొరికింది. ఇంకొక ఆయన పరిచయం చేస్తానండి, ఆయనే మెయిన్ గ్రూప్కి. హాయ్ బ్రో. హాయ్. మంకీ క్యాప్ వేసుకొచ్చానండి. హాయ్. ట్రిప్ చాలా బాగుంది, సూపర్ ఉంది ట్రిప్. అడ్వెంచర్ ట్రిప్. లైఫ్ లో ఒకసారి చేయాలి. యాక్చువల్లీ నేను కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ అనమాట. అయినా కూడా వచ్చి చేస్తా ఉన్నాడు. చూడండి ఎంత ఇట్లాంటి వాళ్ళని కలిస్తేనే ఒక ఇన్స్పిరేషన్. ఇంకొకరు చూడండి ఇక్కడ. ఏం బ్రో మాట్లాడవా? వీళ్ళు వచ్చేసి మాకు సర్చు దగ్గర కనపడుతున్నారు. మీ ఊరు బ్రో? వైజాగ్. వితౌట్ ప్లానింగ్ వచ్చేసినారు. ఆయన అయితే తలనొప్పిని కూర్చున్నాడు. సో ఈ రోజు అయితే మేము కార్గిల్ ప్లాన్ చేసినాము. ఇంకా వీళ్ళు కూడా కార్గిల్కి వస్తారు. 2 days కదా, 2 days నుంచి వీళ్ళతోనే స్టే అవుతాను అనమాట. సో నాకు కొంచెం హెల్ప్ అయింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా రూమ్స్ అంతా దొరికా. సో ఇప్పుడు ఇంక అందరూ బయలుదేరేదే. వాళ్ళు ముందు వెళ్తే వాళ్ళు ముందు చూస్తారు, నేను ముందు వెళ్తే నేను ముందు వెళ్ళి రూమ్ చూస్తాను అనమాట. కార్గిల్కి 212 kilometers చూపిస్తుంది. సిగానా నా లేలో ఎక్స్ప్లోర్ చేసిన వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మనం కార్గిల్ రూట్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 200 kilometers అయితే ఉంది. అయితే ఈరోజు కొంచెం ఇంకా ముందరికే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి 200 kilometers ఉంది. 4 hours జర్నీ. అంటే నాకు 12 o'clock అంతా రీచ్ అయిపోతాను. సో మ్యాక్స్ అన్న 1 o'clock. మేమేం ప్లాన్ చేస్తున్నానంటే కార్గిల్లో ఏముందో వార్ మెమోరియల్ ఎక్స్ప్లోర్ చేసుకొని దెన్ డైరెక్ట్గా ఇంకా కొంచెం ముందర వెళ్ళిపోతాము. సో మనకి అటు సైడ్ హై సిక్నెస్ అనేది రాదనమాట. సో చాలా హైట్ ఉండదు. ఇప్పుడు చాలా డౌన్కి దిగుతాను. ఎలా అంటే నేను మనాలి సైడ్ నుంచి వచ్చినాను కాబట్టి కొంచెం హైట్ నుంచి వచ్చినాను. 17,000 feet హైట్ నుంచి వచ్చినాను. ఇప్పుడు దిగుతాను కాబట్టి శ్రీనగర్, కార్గిల్ అంతా డౌన్కి వస్తుంది. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ నిన్నటాల నుంచి ఎతుకుతాను గైస్. ఇది లే మైల్ స్టోను దొరకనే లేదు తెలుసా. నేను గూగుల్లో అడిగినా, లోకల్లో అడిగినా దొరకనే లేదు నాకు లే మైల్ స్టోన్ అయితే. సో చూద్దాం ఈ రోడ్లు ఎక్కడైనా దొరికితే బాగుంటుంది. నేను ఆ ఫోటో ఒకటి కావాలని చాలా ఆశ పెట్టుకున్నా. ఎలాంటి లేక్ వచ్చి ఆ ఫోటో తీసుకుంటే ఇప్పుడు అది ఆ ఫ్లాగ్ కడితేనే ఆ మధ్యనే వేరే. సో దానికోసమే నేను చూస్తాను. ఆ మైల్ స్టోన్ దొరికితే చాలా రానున్నాను. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుంది కదా, సూపర్గా ఉంది. అక్కడ చూడండి ఫుల్ ఆర్మీ క్యాంప్లే గైస్. ఇదంతా ఆర్మీ క్యాంప్లే. ఇటు సైడ్ ఆర్మీ క్యాంపులు, ఇటు సైడ్ ఆర్మీ క్యాంపులు. లేలో చాలా ఆర్మీ క్యాంపులు ఉంటుంది. అండ్ అలాగే ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. ఎవరైనా లే లదాఖ్ రైడ్ ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ ఆక్సిజన్ క్యాన్ కింద చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ట్యాబ్లెట్స్. హై సిక్నెస్ ట్యాబ్లెట్స్ తీసుకోండి, హెడ్ఏక్, బాడీ పెయిన్స్. ఈ 3 ట్యాబ్లెట్స్ ఏం చేస్తారంటే మీరు మనాలి అదే కొంచెం హైట్ రీచ్ అవుతున్నప్పుడే ఈ ట్యాబ్లెట్స్ అన్ని తీసేసుకోండి. మార్నింగ్ టిఫిన్ తిన్నప్పుడు, మళ్ళీ నైట్ డిన్నర్ తిన్నప్పుడు తీసేసుకోండి. అంటే మీకు ఏమి ప్రాబ్లం రాదు. ఎంతోమంది తలనొప్పి, హై సిక్నెస్ వల్ల రిటర్న్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేసిన. నాకు తెలిసి ఆక్సిజన్ క్యాన్ కింద అది చాలా ఇంపార్టెంట్. చలి ఎక్కువ అవుతుంది. గ్లోజెస్ వేసుకొని వస్తా. గ్లోజ్ వేసుకోకపోతే నా వల్ల అయ్యేది కూడా లేదు. ఇంకా ఫుల్ మంట వేస్తుంది ఇప్పుడే. అమ్మా ఇంకా టిఫిన్ కూడా చేయలే. ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేయాలన్నమాట. గాయ్స్ ఫైనల్లీ లే లదాఖ్ మైల్ స్టోన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. 6 years డ్రీము, 9 days కంటిన్యూస్ ట్రావెల్తో సోలో రైడ్ చేసి ఫైనల్గా
మైల్ స్టోన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. దీని 2 రోజుల నుంచి ఎదుగుతాను నేను, ఇంక దొరకదు అనుకునే టైంలో దొరికింది నాకు. నేనైతే ఈ ఫోటో కోసం 6 yearsగా వెయిట్ చేసిన. నేనైతే క్రేజీ అంటే క్రేజీగా ఎంజాయ్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి మన బైక్. వెల్కమ్ టు లేహ్ లదాఖ్. సాధించిన. ఇప్పుడు పెయిన్ ఎనర్జీ అంతా వచ్చేసింది గైస్ నాకు. మీరు చూసుకోలేదా? లేహ్ లదాఖ్ వెల్కమ్ టు యూ. రెండు ఫోటోస్ తీసుకొని వెళ్దాం. సో గైస్ ఇప్పుడే టిఫిన్ చేసినామన్నమాట. నేను రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు ఫస్ట్ టైం టిఫిన్ చేసింది. టిఫిన్ చేసినాక కొద్ది ప్రాణం అయితే వచ్చింది. ఇప్పుడే టిఫిన్ తిన్నాక కొంచెం అయితే ఎనర్జీ వచ్చింది. మైల్ స్టోన్ చూసినాక లేదు, ఫుల్ అంటే ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. అది యాడ్ నుంచి వచ్చిందని కూడా తెలియదు, అంత ఎనర్జీ వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం కార్గిల్ రోడ్లో ఉన్నామన్నమాట. సో చూడండి ఫుల్ ఆర్మీ వాళ్ళు క్రికెట్ అంతా ఆడుతూ ఉంటారు. లేహ్ నుంచి కార్గిల్ రోడ్ కూడా సేమ్ నేను వచ్చిన రోడ్ లాగే ఉంటుంది అనుకున్నా, కానీ సూపర్గా ఉంది గైస్. వెదర్ కానీ అంతా నార్మల్గా ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో నేను వచ్చేప్పుడు మనాలి సైడ్ నుంచి వచ్చాను కదా, మనాలి, జిస్పా, ట్యాంగింగ్లా అయితే 17,008 feet గైస్. అది 17,800 సంథింగ్ ఉంది. అంత హైట్ నుంచి వచ్చిన్నాను. సో ఆడైతే ఆక్సిజన్ కూడా కరెక్ట్గా తొలగలేదు తెలుసా. కానీ నేను రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల నాకు ఏం ప్రాబ్లం కాలే, అంతా దేవుడి వల్ల. సో నేను ఇప్పుడు అనుకున్న లేహ్ నుంచి ఇప్పుడు కార్గిల్ రూట్ కూడా అట్లే ఉంటుందేమో. ఫుల్ ప్రిపేర్డ్ అయ్యి ఫుల్ లోపల 2-3 బనీన్లు, దానిపైన స్వెటరు, దానిపైన థర్మల్, దానిపైన జాకెట్ వేసుకున్నా, 2 ప్యాంట్లు, దానిపైన 2 జాకెట్ రైడింగ్ జాకెట్ వేసుకున్నాను. సో ఇక్కడ వెదర్ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ చల్లగా ఉంది. ఎండ కొడతాను కూడా ఫుల్ ఏసీలో ఉన్నట్టు కదా ఉంది. సో మంచిగా ప్రిపేర్ అయ్యిండేది. నాకు తెలిసి ఈరోజు నేను కార్గిల్ అయితే స్టాప్ చేయము, ఎందుకంటే కార్గిల్కి మేము 1 o'clock అంతా వెళ్ళిపోతాము. సో ఆల్మోస్ట్ ఇంకొక 100-150 kilometers ఎక్స్ట్రానే కొట్టేస్తా. సో రేపు శ్రీనగర్ దగ్గర రీచ్ అయిపోయినామంటే శ్రీనగర్ నుంచి మళ్ళీ రైడ్ ఎక్కడికైనా ప్లాన్ చేసుకొని పోవచ్చు. సో దానివల్ల అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది. వావ్, క్రేజీగా ఉంది. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసిన. మళ్ళీ బెంగళూరు టు లేహ్ లదాఖ్ సోలో రైడు నా రాయల్ ఎన్ఫీల్డ్తో కంప్లీట్ చేసేసిన. సో ఇంకో కొద్ది దూరమే. సో కంప్లీట్ చేస్తా ఉన్నా. సో దేవుడు దైవాలనేసి నాకు ఒక్కొక్క స్టాప్కి ఒక్కొక్కరు దొరుకుతానే ఉన్నారు. సోలో రైడ్, గ్రూప్ రైడ్ అవుతుండే, గ్రూప్ రైడ్ మళ్ళీ సోలో రైడ్ అవుతుండే, మళ్ళీ సోలో రైడ్ నుంచి గ్రూప్ రైడ్ అవుతుండే. దేవుడు దైవాల ఎక్కడెక్కడ నాకు కాన్ఫిడెన్స్ లో అవుతుందో అప్పుడు ఎవరో ఒకరు తగులుతా ఉన్నారు, రైడ్ అయితే చేస్తాను అనమాట. సో ఇప్పుడు కూడా మనతో పాటు ఇంకొక బైకర్స్ ఉన్నారు. సో ప్రాబ్లం కూడా లేదు. సో నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఫస్ట్ స్టార్ట్ అవ్వకముందు అంటే స్టార్టింగ్ రోజు నేను పొద్దున్నే లేచి స్నానం అంతా చేస్తున్నా కూడా మైండ్ అదే, ఎలా పోతానో, ఎలా వస్తానో, ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తానో, అది ఇది అనేసి చాలా డౌట్స్ ఉండే. వన్స్ స్టార్ట్ అయినాక కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా హాఫ్ దారి వచ్చినాక ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా లదాఖ్ ఫినిష్ చేసినాక ఇంకా భయంకరమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఇంకా ఫ్యూచర్లో ఏదైనా రైడ్ ప్లాన్ చేసినా కూడా సోలోగా చేస్తా. ఇప్పుడు నాకు తెలుసు ఎక్కడ సర్వైవ్ అవ్వాలా, సో ఆడ స్టే కావాలా, ఎక్కడ తింటే బాగుంటుంది అంతా ఇప్పుడు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ రైడ్లకి అయితే నేను ఏమేమి క్యారీ చేయాలా, ఏమేమి ఎక్కువ వేస్టేజ్ అవుతుంది, సో ఇవంతా చాలా యూస్ఫుల్ అయ్యింది నాకు ఈ రైడ్లో. చాలా నేర్చుకున్నా. నెక్స్ట్ రైడ్లో అంతా నేను ఏ క్యారీ చేయాలా, వేస్టేజ్ అంతా క్యారీ చేయకుండా, సో ఎక్కువ వెయిట్ లేకుండా తక్కువ లగేజ్తో మన అనుకోని లొకేషన్కి ఈజీగా రీచ్ అయ్యేలాగా అట్లా ప్లాన్ చేసుకుంటాను. సో మంచి నాలెడ్జ్ అయితే వచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్తో పాటు చాలా ఎక్స్పీరియన్స్ చేసుకొని పోతున్నాను. లైఫ్ టైం మెమరీస్. నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తామో రామో, కానీ వచ్చినప్పుడు అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఆ ఎంజాయ్తో పాటు కొద్దిగా స్ట్రగుల్స్, ఎంజాయ్ ఒకటే కావాలంటే అవ్వదు, కొద్ది స్ట్రగుల్స్ అయితే ఉండింది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో సూపర్గా ఉంది కదా ఇక్కడ నుంచి వ్యూ చూసేకి. ఏం చెరువిది, ఏదో పేరు కూడా బలికాక వస్తాలా నాకు. అంత బాగుందో చూడండి, ఫుల్ క్లీన్గా ఉంది వాటర్. ఫుల్ క్లీన్ అంటే క్లీన్గా కనపడుస్తుంది కదా వాటరు. ఎంత బాగుందో చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూసేకి కూడా.
సో గైస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్గిల్లో ఉన్నాను. పదా గైస్ ప్రెజెంట్ కార్గిల్లో లంచ్ చేసుకొని ఇప్పుడు శ్రీనగర్ సైడ్ వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను కార్గిల్ వార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోతలేదు. ఎందుకంటే ఈరోజు 24th, నాకు 26th ట్రైన్ ఉందన్నమాట. సో ఈరోజు శ్రీనగర్కి వెళ్ళిపోయినానంటే శ్రీనగర్ నుంచి చండీగఢ్ నాకు ఆల్మోస్ట్ 400 kilometers వస్తుంది. అదో 1 day వెళ్ళిపోతుంది. రేపు వెళ్ళిపోతే ఎల్లుండికంతా నాకు ట్రైన్కి మార్నింగ్ 9 o'clock అంతా షిప్పింగ్ చేస్తారు. లేదు అంటే చాలా కష్టమైపోతుంది. దానికనేసే ఇక్కడ కార్గిల్ వార్ని ఎక్స్ప్లోర్ చేయకుండా అలాగే పోతున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేసి. సో ఇప్పుడు కంటిన్యూస్గా 300 + 200 టోటల్ 500 kilometers అనమాట కంటిన్యూస్గా కొడుతూ ఉండేది. సో నేను 12కి వస్తే కార్గిల్ వార్ని ఎక్స్ప్లోర్ చేసుకొని 2 o'clock వదులుదామని ప్లాన్ చేసిన. సో టైం అయితే సరిపోతాలే. ఇప్పుడైతే నేను శ్రీనగర్ రోడ్లో వెళ్తా ఉన్నాను. కార్గిల్ తట్టుకొని ముందర వస్తూ ఉంటే ఫుల్ వర్షం పట్టేసింది. సో ఇక్కడ నుంచి శ్రీనగర్కి ఇంకొక 100 kilometers ఉంది. అట్ ఎనీ కాస్ట్ నేను 26th చండీగఢ్కి అయితే రీచ్ అయిపోవాలా. ఎందుకంటే నేను మన బండిని అయితే షిప్పింగ్ చేపిస్తాను, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. అంటే రేపు నేను ఆల్మోస్ట్ 550 kilometers అయితే ట్రావెల్ చేయాలా. సో ఇక్కడ నుంచి వెదర్ చూపిస్తాను చూడండి ఎట్లుందని. సో వెదర్ అయితే క్రేజీగా ఉంది. బట్ ట్రావెలింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. రేపు 500 kilometers అంటే మేము ఆల్మోస్ట్ 8 hours రైడ్ చేయాలా. రేపు శ్రీనగర్ నుంచి జమ్మూ తర్వాత మనకి చండీగఢ్ అనమాట. సో రేపు ఎలా గడుస్తుందని చూద్దాము. ఐ హోప్ మీకు నా లాగ్ నచ్చింది అనుకుంటాను. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.